అంటారు యూరిన్ బ్లాడర్ డైవర్టికల్. అంటే బ్లాడర్ మనకి ఏదైతే మూత్రాశయం ఉంటుందో అక్కడ నుంచి పౌచ్ లాగా సపరేట్గా మనకు వస్తుంది డైవర్టికల్ అని. సో ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే యూరిన్ అనేది స్టాగ్నేట్ అవుతుంది. దీంతో పాటు కొంతమందికి వాల్స్ అంటారు, వాల్స్ ఉండడం వల్ల యూరిన్ అనేది బ్యాక్ ఫ్లో వస్తుంది. వీటి వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు అట్రోఫిక్ వెజైనిటిస్ అంటాం. ఈ అట్రోఫిక్ వెజైనిటిస్ అంటే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది తగ్గిపోవడం వల్ల వెజైనల్ టిష్యూ అనేది థిన్నింగ్ అవుతుంది అనమాట. దీనివల్ల అక్కడ డ్రైనెస్, ఇచ్చింగ్ ఉంటుంది. ఇది యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడానికి అనేది ప్రీడిస్పోజ్ చేస్తుంది. కొంతమందికి పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్ అనమాట. అంటే మనకి బ్లాడర్ ఏదైతే ఉందో అది మనకి వెజైనల్ కెనాల్లోకి ప్రొట్రూడ్ అవుతుంది. సో సిస్టోసిల్ అంటాం దీన్ని. ఇలాంటి కండిషన్ వల్ల కూడా రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మనకి పురుషుల్లో తీసుకుంటే కన్నా వాళ్ళకి బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటే వాళ్ళకి ప్రోస్టేట్ గ్రంథి అనేది సైజ్ పెరగడం వల్ల సో మనకు అది యూరిన్ ఫ్లోను అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు న్యూరోజెనిక్ బ్లాడర్ అంటాం. అంటే నరాల సంబంధించిన వ్యాధులు ఉన్న వారికి అయితే బ్లాడర్ మజిల్కి మనకు నరాలు సరిగా పనిచేయకపోవడం వల్ల బ్లాడర్ కాంట్రాక్షన్స్ అనేది తగ్గిపోవడం వల్ల యూరిన్ అనేది స్టాగ్నేట్ అవుతుంది. సో వాళ్ళు యూరిన్ కంప్లీట్గా ఎంప్టీ చేయకపోవడం వల్ల ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.